సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు గొబ్బిళ్ళు. సంక్రాంతి పండుగలో ఇది కూడా ఒక భాగమే కదా. పండగ అంటేనే మన విలేజెస్ మనకు గుర్తొచ్చేస్తాయి. ఈసారి కుదరక ఊరెళ్ళలేదు. ఊరెళ్ళుంటే పిల్లలు సరదాగా ఎంజాయ్ చేసేవారు. ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి పిల్లలు డల్ అవ్వకుండా ఫీల్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత నాదే ఒక తల్లిగా. ఇంక పిల్లలకి మన సాంప్రదాయాలు ఒక్కొక్కటిగా తెలియచేస్తూ ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. ఇంకా మా పిల్లకాయలు నేను కలిసి పొద్దున్నే రంగురంగుల సంక్రాంతి ముగ్గునైతే వేసేసుకున్నాం. ఇంకా మేము ముగ్గురం కలిసేసిన ఈ ముగ్గు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గొబ్బిళ్ళ కోసం ఎలాగోలాగా ఆవు పేడని అయితే ఎతికిసి తీసుకొస్తాం. ఇంకా ఆవు పేడతోని రౌండ్ బాల్స్ లాగా గొబ్బిళ్ళు చేయడానికి కూడా వాటాలే మా ముగ్గురికి. మరి ఏడ్ చేస్తామని వాళ్ళిద్దరిని 4 చేసేమని నేనైతే 3 చేస్తాను. ఇంకా ఎలాగోకలాగా వరిపిండితో ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టేసి గొబ్బిళ్ళు అయితే పెట్టేసాం. ఇంకా మా పొట్టిదైతే తాంబూలం పెట్టి సగరత్తులు కూడా ఇచ్చేసింది. ఇంకా అక్షింతలు వేసి దండం పెట్టేసుకుంటున్నాం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ముగ్గు చుట్టూ గొబ్బియల్లో సాంగ్ అయితే డాన్స్ చేసేస్తున్నాం. పిల్లలతో పాటు నేను ఇదంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.